కత్తి పదం చూస్తున్నావా? ఇంకా ఎంతకాలం ఎదురు చూస్తావు ప్రతీకారం తీర్చుకోవడానికి? ప్రతీకారం అది నా కొలిమిలో నిప్పు లాంటిది, రగులుతూనే ఉంటుంది. ఇది వాడి కోసం చేసింది. లేదు సంబా, వాడు సామాన్యుడు కాడు. వాడి దుష్ట శక్తులన్నీ వాడిని రక్షిస్తూనే ఉంటాయి. ఎంతో కష్టపడి సాధించిన పరకాయ ప్రవేశ విద్యని వాడు ఆనంద్ మీద ప్రయోగించాడు. అవును, ఆనంద్లో ప్రవేశించి వాడి లక్ష్యాలను ఒక్కొక్కటి సాధిస్తూ వస్తున్నాడు. అయితే దీనికి అంతం లేదా? మరి వాడి ఆట కట్టించే దారి లేక కాదు, కానీ కాలం వాడికి అనుకూలంగా ఉంది. ఔషధ తైలంలో తన శరీరాన్ని భద్రపరిచి శత్రువులందరి మీద పగ సాధిస్తున్నాడు. వాడి ఆట కట్టించడానికి ఒకే ఒక్క దారి ఉంది. వాడి బ్రహ్మచర్యం భంగం కావాలి. దాంతో వాడి శక్తులన్నీ నశించి మామూలు మనిషి అవుతాడు. సాంబా, వచ్చే అమావాస్య చాలా ముఖ్యమైంది.